హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పక్కా పల్లెటూరు స్టైల్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా కమ్మగా రుచి మాత్రం అద్రిపోద్దండి. ఈ చికెన్ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పూరి, పుల్కా దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ టైం వంట చేసేవారు అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలరు. ప్రతి ఒక్కటి కూడా పక్కా కొలతలతో చూపించాను. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. విత్ స్కిన్తో తీసుకున్నాను. చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 సార్లు బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పెద్ద స్పూన్తో వేసుకున్నట్లయితే 1 స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్తోనైతే 2 స్పూన్లు సరిపోతుంది. ఇలా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని, నేను ఇక్కడ చిన్న పావుతో 1 పావు నూనె పోసుకున్నాను. ఇలా నూనె పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత దీన్ని మ్యారినేట్ చేసే అవసరం లేదండి. డైరెక్ట్ పోపు రెడీ చేసుకొని అందులో వేసుకోవడమే. ఒక లోతుగున్న గిన్నెని స్టవ్ పై పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నేను ఇక్కడ అన్ని చిన్న స్పూన్తో వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులో కొంచెం వేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపెట్టిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని చికెన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెపై మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన టమాటా వేసుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. మరలా ఒకసారి మూత తీసి చూడండి, టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. ఇలా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్ వేసుకున్నాను. పెద్ద స్పూన్తో 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరలా దానిపై మూత పెట్టుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. కారం మగ్గిన తర్వాత అందులో గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో
1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్లతో వేసుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత చూడండి గ్రేవీ కూడా తిక్కుగా అయిపోయింది. అలాగే చికెన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చూడండి కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. కర్రీ మంచి కలర్ఫుల్గా వచ్చేసింది. ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక దీన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని పక్క పల్లెటూరు స్టైల్లో లాగానే రెడీ చేసామండి. చాలా సూపర్గా ఉంది. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఈ చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చాలా కలర్ఫుల్గా గ్రేవీ థిక్గా చాలా బాగా వచ్చిందండి. ఇది చాలా చాలా రుచిగా ఉంది. ఇది అన్నం చపాతి పూరీలోకి అయితే అద్రిపోద్ది. ఎంతగానో నోరూరించే గుమగుమలాడి చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.